ఇది ఇంటర్మీడియట్ తెలుగు మీడియం బాటనీ టెక్స్ట్ బుక్లో 6th యూనిట్లో సెకండ్ పార్ట్ అనమాట. ఈ వీడియో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం. ఈ లెసన్లో మనం డిస్కస్ చేసేది కణజాలాల గురించి, కణజాల వ్యవస్థల గురించి, అలాగే ద్విదళ బీజ మొక్కలలో, ఏకదళ బీజ మొక్కలలో ఉండే అంతర్నిర్మాణ శాస్త్రం అంటే వాటి రెండిట్లో ఉండే వేరియేషన్స్ గురించి, అలాగే ద్వితీయ వృద్ధి గురించి మనం ఈ యూనిట్లో డిస్కస్ చేస్తాం. ఈ యూనిట్లో మనకి ఒక లెసనే ఉంటుంది, అది ఈ లెసనే. పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం. కణజాలాలు అంటే ఏంటి? కణజాలాలు అంటే ఏంటంటే కణాలు అనేటి విభజన చెందగలుగుతాయా లేదా అన్న దాని మీద ఆధారపడి మనకి 2 రకాల కణజాలాలు అనేవి ఉన్నాయి. అయితే మొదట మనం కణజాలాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక బేసిక్ యూనిట్, దాన్ని మనం సెల్ అని పిలుస్తాం. ఈ సెల్ అనేది విభజన చెంది కణాలుగా మారుతుంది. ఈ కణాలే మనకి కణజాలంగా మారుతాయి. అంటే ఒకే దాని నుంచి ఉత్పత్తి అయ్యి ఒకే రకానికి చెంది సాధారణంగా ఒకే సామాన్య విధిని నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే వేరుకు సంబంధించి ఒక కణం అనుకోండి. ఈ కణం వేరుకు సంబంధించిన కణం, ఇది విభజన చెందుతుంది, అంటే ఒకే దాని నుంచి ఏర్పడి ఉంటుంది. ఇది విభజన చెంది ఏం ఏర్పరుస్తుంది? కణాల సమూహాన్ని ఏర్పరుస్తుంది. ఆ కణాల సమూహం కలిసి కణజాలంగా మారుతుంది అనమాట. ఈ కణజాలాలు అనేటి వివిధ రకాల కణజాలాలతో రూపొందించబడి ఉంటాయి మొక్కల్లో. ఈ విధంగా ఏర్పడిన కణాలు అనేటి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ కణాలు విభజన చెందుతాయన్నాం కదా, ఇక్కడ విభజన చెందుతూ ఉంటాయా లేదా ఆగిపోయి ఉంటాయా అనే దాని మీద ఆధారంగా మనకి 2 రకాలుగా విభజించారనమాట కణజాలాల్ని. అవి ఏంటంటే పర్మనెంట్ టిష్యూస్, శాశ్వత కణాలు, అలాగే విభాజ్య కణజాలాలు, మెరిస్టమాటిక్ టిష్యూస్. విభాజ్య కణజాలాలు, శాశ్వత కణజాలాలు అని 2 రకాలుగా విభజించారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో విభాజ్య కణజాలాల గురించి డిస్కస్ చేద్దాం. విభాజ్య కణజాలాలు అంటే మెరిస్టమాటిక్ టిష్యూస్. మెరిస్టమాటిక్ టిష్యూస్ మొక్కలలో పెరుగుదల చురుకుగా కణ విభజన జరిగే ప్రదేశాలలో కనిపించే వాటిని మనం విభాజ్య కణజాలాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక మొక్కను మీరు విరిచేస్తారు, అక్కడ కణాలు అనేటివి విభజన చెంది కొత్త కణాలు ఏర్పడి మళ్ళీ తిరిగి రావడం స్టార్ట్ అవుతుంది. చెట్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. అలా మళ్ళీ కణాలు అనేటివి ఏర్పడి అవయవాలు అనేటివి ఏర్పడుతూ ఉంటే అక్కడ ఉండే కణాలు ఏంటంటే విభాజ్య కణాలు, అంటే విభజన చెందగలిగే కణాలు అని అర్థం. ఈ విభాజ్య కణజాలాలు అనేటివి మనకి ఎక్కడ ఉంటాయి? కణ విభజన ఎక్కడైతే చురుకుగా జరుగుతుంటుందో ఆ ప్రదేశాల్లో మనకి కనిపిస్తాయి ఈ విభాజ్య కణజాలాలు. వీటిలో ఉండే వాటిని మనం మెరిస్టమ్స్ అనొచ్చు, జీకే మెరిస్టాస్ అంటారు, డివైడెడ్ సెల్స్ అంటారు, విభాజ్య కణాలని పిలుస్తారనమాట ఆ విభజన చెందే కణాలని. అయితే ఈ ప్రాథమిక కణజాలాలని ఉత్పత్తి చేసే విభాజ్య కణాలు ఏంటంటే అపికల్ మెరిస్టమ్. ప్రాథమిక కణాలు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు టీ ప్లాంటేషన్లు అంటే టీ మొక్కలు పెరిగే చోట చూస్తే ఆకులు తుంచుతూ ఉంటారు. ఆకులు తుంచుతూ ఉన్నప్పుడు కొత్త ఆకులు, చిన్న చిన్న ఆకులు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మనకి వేరు, కాండంలలో కూడా ఆ వేరు పొడవు పెరగడానికి, కాండం పొడవు పెరగడానికి ఉపయోగపడే కణజాలం ఏంటంటే అపికల్ మెరిస్టమ్. ఈ ఎక్కడ ఉంటాయి ఇవి? వేరు, ప్రకాండపు కొనలలో మనకి కనిపిస్తుంది అనమాట అపికల్ మెరిస్టమ్ అనేది. అలాగే వేరు అగ్ర విభాజ్య కణజాలం అంటే వేరుకు సంబంధించి అపికల్ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది? మనకి వేరు కొనలలో ఉంటుంది. అదే కాండానికి సంబంధించిన అపికల్ మెరిస్టమ్ అనేది మనకి కాండాక్షం నుంచి అతి దూరంగా కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి కొత్త పత్రాలు ఏర్పడేటప్పుడు, కాండం పొడవు పెరిగేటప్పుడు మనకి ఈ కణజాలం అనేది ఉపయోగపడుతుంది. అయితే ప్రకాండ అగ్ర విభాజ్య కణజాలలో మిగిలిన కొన్ని కణాలు మనకు దేనిగా మారుతాయి? గ్రీవప్ మొగ్గగా మారుతాయి. ప్రకాండం అంటే ఏంటి? కాండానికి సంబంధించి మనకి అపికల్ మెరిస్టమాటిక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి పొడవు పెరుగుతూ పోతుంది. వీటిలలో కొన్ని కణాలు అనేటి గ్రీవప్ మొగ్గగా మారుతాయి. ఆ గ్రీవప్ మొగ్గలు అనేటి పత్రాల గ్రీవాలలో ఉండేమవుతాయి? ఒక శాఖనైనా ఏర్పరుస్తాయి, అంటే ఒక శాఖ అయినా రావచ్చు, లేదా ఆ గ్రీవాల నుంచి మనకి ఒక ఫ్లవర్ అయినా రావచ్చు. అలా ఏర్పడతాయి అన్నమాట. అలాగే పరిపక్వం చెందిన కణజాలాల మధ్య ఉండే విభాజ్య కణజాలాలు ఏంటంటే మధ్యస్థ విభాజ్య కణజాలం. మనకి విభాజ్య కణజాలాల్లో 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఇది అపికల్ మెరిస్టమ్స్ అంటే అగ్ర విభాజ్య కణజావళి. అలాగే నెక్స్ట్ చూస్తే మధ్యస్థ విభాజ్య కణజాలం. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది మనకి ఎక్కడ ఉంటుంది? పరిపక్వం చెందిన కణజాలాల మధ్య ఉంటుంది.
అలాగే మధ్యస్థ విభాజ్య కణజాలం మొక్కలలో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే గడ్డి మొక్కలలో అవి ఏవైతే గడ్డి తింటుంటాయో తిన్న తర్వాత మళ్ళీ మనకి ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ లీవ్స్ అనేటి. అలా గడ్డి మొక్కలలో తినే జీవుల వల్ల తొలగించబడ్డాయి అనుకోండి ఆకులు అనేటి, అవి మళ్ళీ పునరుత్పత్తి చెందుతుంటాయి. అలాంటి ప్లేస్లలో మనకు కనిపించేది మధ్యస్థ విభాజ్య కణజాలం అన్నమాట. అయితే మొక్క జీవితం యొక్క ప్రారంభ దశల్లోనే కనిపిస్తే విభాజ్య కణజాలాలు ఏంటంటే అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం. ఈ రెండు మొక్క జీవితం యొక్క ప్రారంభ దశలోనే కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రైమరీ ప్లాంట్ బాడీ ఏర్పడడంలో తోడ్పడేవి అగ్ర మధ్యస్థ విభాజ్య కణజాలాలు. ప్రాథమిక విభాజ్య కణజాలాలని మనం వేటిని పిలుస్తాం? అగ్ర విభాజ్య కణజాలాన్ని, మధ్యస్థ విభాజ్య కణజాలాన్ని మనం ప్రాథమిక విభాజ్య కణజాలం అంటాం. అలాగే ద్వితీయ లేదా పార్శ్వ విభాజ్య కణజాలం అని మనం ఊడి యాక్సిస్ నుంచి ఉత్పత్తి చేసే అనేక మొక్కల వేలు ప్రకాండాల ప్రదేశాలలో ఏర్పడే కణజాలాన్ని పిలుస్తాం. ప్రాథమిక విభాజ్య కణజాలం ఏర్పడిన తర్వాత ఏర్పడేవే ద్వితీయ లేదా పార్శ్వ విభాజ్య కణజాలం. వీటిని మనం స్థూపాకార విభాజ్య కణజాలాలని కూడా పిలుస్తాం. ఇవి మనకు వ్యాసిక్యులర్ కేంబియం ఏర్పడడంలో, ఇంటర్ఫాసిక్యులర్ కేంబియం ఏర్పడడంలో, కార్క్ కేంబియం ఏర్పడడంలో ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎక్కడ ఏర్పడతాయి అంటే ఇది మనకి పోషక కణజాలం, ఇది పోషక కణజాలం, ఇది దారువు. ఈ రెండింటిని వేరియేషన్ చేస్తూ ఏర్పడేదాన్ని మనం కేంబియం అని పిలుస్తాం. ఇలాంటి కేంబియం వద్ద ఏర్పడే కణజాలాలు ఏంటంటే మనకి ద్వితీయ కణజాలాలు. వీటినే మనం పార్శ్వ విభాజ్య కణజాలానికి ఉదాహరణ కూడా చెప్పవచ్చు. అయితే మనకి కణాలు అనేటి విభజన శక్తిని ఎప్పుడు కోల్పోతాయి? కణాలని డివైడ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, పెరుగుతూనే ఉంటుంది పెరుగుదల అనేది. ఇవి ఎప్పుడు శక్తిని కోల్పోతాయంటే ప్రాథమిక ద్వితీయ విభాజ్య కణజాలంలోని కణాలు విభజన చెందాక వాటి నుంచి కొత్త కణాలు అనేటి నిర్మాణాత్మకంగా క్రియాత్మకంగా ప్రత్యేకంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అవి ఏమవుతాయి? విభజన శక్తిని కోల్పోతాయి. అంటే జనరల్గా ఉంటే ఏం కాదు, వాటిలలో వాటి స్ట్రక్చర్లో కానీ ఫంక్షన్లో కానీ వేరియేషన్ వచ్చిందంటే వాటి శక్తిని కోల్పోతాయి, విభజన శక్తిని. ఇది విభాజ్య కణజాలాలకు సంబంధించిన నోట్స్ అన్నమాట. ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే నోట్స్కి సంబంధించి కణజాలాలు. విభాజ్య కణజాలాలు అనేవి మొత్తం మనకి రెండు రకాలుగా ఉంటాయి. అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలంగా ఉంటుంది. అగ్ర విభాజ్య కణజాలం మనకి ఎక్కడ ఏర్పడుతుంది? వేరు ప్రకాండ కొన భాగాల్లో. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది మనకు ఆల్రెడీ అక్కడ గడ్డి తినే జంతువులు గడ్డి తినేసి ఉంటాయి, మళ్ళీ కొత్త గడ్డి అనేది వస్తుంది. అలా రావడంలో మధ్యస్థ విభాజ్య కణజాలం ఉపయోగపడుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది ఈ కేంబియం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం శాశ్వత కణజాలం గురించి డిస్కస్ చేస్తాం. ఈ శాశ్వత కణజాలాలు అనేవి మళ్ళీ మనకి 3 రకాలుగా ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం.